డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తున్నాం. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు అరుదైన ఘనత సాధించాడు. యుద్ధ విమానంలో తాను ప్రయాణించాడు. దాంట్లో ప్రయాణం చేయడం ఎంతో అనుభూతి కలిగించింది అంటూ కూడా ఇటు రామ్ మోహన్ నాయుడు ట్వీట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఏరో ఇండియా 2025లో భాగంగా యుద్ధ విమానాన్ని నడపడం మరిచిపోలేని అనుభూతినిచ్చింది అంటూ కూడా రామ్ మోహన్ నాయుడు తెలియజేశారు. ఇటు అద్భుతమైన జెట్ విమానంలో ప్రయాణించే అవకాశం నాకు వచ్చింది అంటూ కూడా ఆయన చెప్తున్నారు. హెచ్ఏఎల్ స్వదేశంలో తయారు చేసిన యశస్ యుద్ధ విమానంలో ప్రయాణం చేయడం ఒక గర్వంగా ఉంది అంటూ కూడా ఇటు రామ్ మోహన్ నాయుడు ఒక ట్వీట్ చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త శిఖరాలకు చేరుకోవడం ఆనందంగా ఉంది అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. ఇటు బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా 2025 భాగంగా ఇటు యుద్ధ విమానంలో ఏరో ఇండియా 2025లో భాగంగా యుద్ధ విమానాన్ని నడపడం మరిచిపోలేని అనుభూతినిచ్చింది అంటూ కూడా రామ్ మోహన్ నాయుడు ట్వీట్ చేశారు. HJT-36 యశస్ యుద్ధ విమానంలో ప్రయాణం చేయడం, అలాగే HAL స్వదేశంలో తయారు చేసిన యశస్ యుద్ధ విమానంలో ప్రయాణం చేయడం నాకు ఎంతో అనుభూతి కలిగించింది అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇటు ఏదైతే యుద్ధ విమానంలో ప్రయాణించాడో రామ్ మోహన్ నాయుడు ఒక అరుదైన ఘనతను సాధించారనే చెప్పుకోవాలి. ఒక తెలుగుకు సంబంధించిన కేంద్ర మంత్రి, దట్టు ఒక యువ నాయకుడు ఈ విధంగా యుద్ధ విమానంలో ప్రయాణించడం అది ఆయనకి ఒక గర్వించదగ్గ విషయం అనే చెప్పుకోవాలి. ఒక అరుదైన ఘనతను ఆయన సాధించాలని చెప్పుకోవాలి. నడపడం మర్చిపోలేని విషయం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. యుద్ధ విమానంలో ఇటు రామ్ మోహన్ నాయుడు ఒక అరుదైన ఘనతను సాధించారని చెప్పుకోవాలి. అద్భుతమైన జెట్ విమానంలో ప్రయాణించే అరుదైన అవకాశం నాకు వచ్చింది అంటూ కూడా రామ్ మోహన్ నాయుడు అక్కడ ట్వీట్ చేశారు. ఇటు విమానయాన రక్షణ తయారీలో రోజు రోజుకు పెరుగుతున్న పరాక్రమానికి ఈ స్వదేశీ అద్భుత నిదర్శనం అంటూ కూడా రామ్ మోహన్ నాయుడు వెల్లడించారు. అలాగే ఇటు ప్రధాని నరేంద్ర మోడీ ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త శిఖరాలకు చేరుకోవడం ఆనందంగా ఉంది అంటూ కూడా ఇటు రామ్ మోహన్ నాయుడు ట్వీట్ చేశారు. ఇక దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ ఉన్నారు. శివ, మనం చూస్తూ ఉన్నాము ఇటు యుద్ధ విమానంలో అయితే ఇటు రామ్ మోహన్ నాయుడు ప్రయాణం చేశాడు. ఆయన ఒక అరుదైన ఘనతను సాధించాలని చెప్పుకోవాలి. అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆయన అనుభూతి ఏ విధంగా ఉందనుకోవచ్చు శివ? ప్రసన్న, బెంగళూరులో జరుగుతున్న ఎయిర్ ఇండియా 2025 సంబంధించిన షోలో కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. HAL తయారు చేసిన HJT-36 SS లో ఆయన ప్రయాణించారు. ఇక రక్షణ అవసరాల కోసం ఫైటర్ జెట్ రూపొందించింది HAL. అయితే దీంట్లో ప్రయాణించడం, అందులో స్వయంగా నడపడం అనేది నాకు ఎంతో మధురానుభూతిని ఇచ్చినట్టు కూడా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు. అంటే ఎయిర్ ఇండియా 2025లో భాగంగా యుద్ధ విమానాన్ని నడిపించడం మర్చిపోలేని అనుభూతి ఇచ్చినట్టు అని చెప్తున్నారు. అందులో అత్యంత పిన్న వయస్కుడు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత పిన్న వయస్కుడుగా పౌర విమానయాన శాఖకు మంత్రిగా అవ్వడం, అందులో యుద్ధ విమానంలో ప్రయాణించడం, స్వయంగా నడపడం అనేది మధురానుభూతిని ఇచ్చినట్టు కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. HAL స్వదేశంలో సగర్వంగా తయారు చేసిన HJT-36 SS అనే అద్భుతమైన జెట్ విమానంలో ప్రయాణించే అరుదైన అవకాశం నాకు లభించిందంటూ కూడా ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. విమానయాన రక్షణ తయారీలో రోజు రోజుకు పెరుగుతున్న పరాక్రమానికి ఈ స్వదేశీ అద్భుతం నిదర్శనం అంటూ కూడా ఆయన ఈ విమానానికి సంబంధించి కూడా కొనియాడ్డ పరిస్థితి కనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త శిఖరాలకు చేరుకోవడం అనేది కూడా చాలా సంతోషంగా ఉందంటూ తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి 2వ పౌర విమానయాన శాఖ మంత్రిగా మొదట అశోక్ గజపతి రాజు పౌర విమానయాన శాఖ మంత్రిగా చేశారు. తర్వాత తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రామ్ మోహన్ నాయుడు, అందులో అతి చిన్న వయస్కుడైన కేంద్ర మంత్రివర్గంలోనే అత్యంత చిన్న వయస్కుడైన మంత్రిగా కూడా నిలిచారు. అందులోనూ కీలకమైన కేంద్రంలోనే కీలకమైన శాఖ ఏదైతే ఉందో ఆ శాఖ కూడా ఆయనకు రావడం, ఆయన ఈ యుద్ధ విమానంలో ప్రయాణించడం కాకుండా సొంతగా తానే స్వయంగా నడపడం అనేది చాలా సంతోషాన్ని ఇచ్చిందంటూ కూడా చెప్తున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో అత్యంత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సాంకేతికతలో ముందుకు దూసుకుపోతున్నాము అంటూ కూడా ఆయన నరేంద్ర మోడీ పాలనను, ఆయనకు అనుభవాలు కూడా మెచ్చుకుంటూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు ఏదైతే బెంగళూరులో జరిగిన ఎయిర్ ఇండియాకు సంబంధించిన ఇటు రామ్ మోహన్ నాయుడు గురించి చూసుకున్నట్లయితే అత్యంత పిన్న వయస్కుడని చెప్పుకోవాలి. సో గతంలో ఎప్పుడైనా ఇలాంటి యుద్ధ విమానంలో వేరే నేతలు ఎవరైనా ప్రయాణం చేశారా?
అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రయాణించిన దాఖలాలు ఎక్కడా లేవు. కానీ ఇటు రాష్ట్రపతి హోదాలో ప్రతిభా పాటిల్ తొలి మహిళా రాష్ట్రపతి ఈ యుద్ధ విమానంలో ప్రయాణించారు. ఇటువంటి విమానాల్లో ఇటు రాజకీయ నాయకులకు సంబంధించి కొంతమంది ఈ నిర్మలా సీతారామన్ అలాగే మరికొంతమంది నేతలు ప్రయాణించినప్పటికీ ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అత్యంత చిన్న వయస్కుడు, ఎంత చిన్న వయసులో ఎవరు కూడా యుద్ధ విమానంలో ప్రయాణించలేదు రాజకీయ నాయకులు. ఈ రాజకీయ నాయకులు అత్యంత చిన్న వయసులో ప్రయాణించిన వ్యక్తిగా ఘనత అనేది రామ్మోహన్ నాయుడికి దక్కుతుందనేది కూడా ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే తెలుస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తొలి రాజకీయ నేత అలాగే తొలి కేంద్ర మంత్రిగా పౌర విమానయాన శాఖ మంత్రికి కూడా ఆయనకి ఈ ఘనత దక్కుతుందనేది ప్రధానంగా తెలుస్తోంది. థ్యాంక్ యూ శివ. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అరుదైన ఘనతను సాధించాడు. పౌర విమానయాన శాఖ మంత్రిగా ఆయన ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నారు. ఈ అరుదైన ఘనతను సాధించడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అంటూ కూడా రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేయడం జరిగింది. అత్యంత కీలకమైన శాఖలో ఆయన పనిచేస్తున్నారనే చెప్పుకోవాలి. ఇటు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మొట్టమొదటిసారిగా ఇటు రామ్మోహన్ నాయుడే ఆ యుద్ధ విమానంలో ప్రయాణించడం ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనమనే చెప్పాలి. అరుదైన ఘనతగా ఆయన భావిస్తూ ఉన్నాడు. అత్యంత పిన్న వయస్కుడిగా ఈ విధంగా జెట్ విమానంలో ప్రయాణించడం రామ్మోహన్ నాయుడుకి ఒక అరుదైన ఘనతగానే చెప్పుకోవాలి. ఇటు ఏదైతే బెంగళూరులో ఏరో ఇండియా 2025కి సంబంధించి అక్కడ విన్యాసాలు జరుగుతున్నాయో దాంట్లో ఇటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఇటు ఆయన HJT-36SS యుద్ధ విమానంలో ప్రయాణం చేశాడు. తాను నడపడం నాకు ఒక మర్చిపోలేని అనుభూతినిచ్చింది అంటూ కూడా ఇటు రామ్మోహన్ నాయుడు అయితే ట్వీట్ చేశారు. ఇటు ప్రధాని నరేంద్ర మోడీ ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త శిఖరాలకు చేరుకోవడం ఆనందంగా ఉంది అంటూ కూడా రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు.